హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మా పిల్లల కోసం జ్యూస్ చేస్తున్నానండి గ్రేప్స్ తోటి. ఇవి వచ్చి హైబ్రిడ్ గ్రేప్స్ కాదు. చాలామంది పిల్లలు ఇలా గ్రేప్స్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఏమన్నా ఇస్తే తినరు. సో వాళ్ళకు మనము ఇలా జ్యూస్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలు ఇష్టంగా తినేవి కూడా మనము వాళ్ళకు ఇష్టంగా ఎలా చేసి ఇవ్వాలో అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలామంది పిల్లలు జ్యూస్ అంటే ఓన్లీ యాపిల్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ వాళ్ళకి నోటికి రుచికరమైనవే ఇష్టంగా తాగుతారు. సో ఈ గ్రేప్స్ అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తాగలేరు. నేను ఈ విధంగా మిక్సీలో వేసి జ్యూస్ చేశాను. ఈ గ్రేప్స్ వచ్చి కెమికల్స్తో పండించినవి కాదండి, కెమికల్స్ లేకుండా పండించినవి. మనము అవి మార్కెట్లో చూసి తీసుకోవాలి. మీకు కెమికల్స్తో పండించినవి గ్రేప్స్ అస్సలు పుల్లగానేదే ఉండదు, స్వీట్గా ఉంటుంది. ఇలా జ్యూస్ పట్టాక ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టాలి. పిల్లలకు మనము ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ని ఆ సీజన్లో వాళ్ళకు తినపెట్టాలి. మా పాప కొంచెం ఈ గ్రేప్స్ అనేవి తినదు. సో నేను ఈ విధంగా జ్యూస్ చేశాను. ఇదే కాకుండా మనము దానిమ్మ కూడా కలుపుకోవచ్చు. దానిమ్మ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా చేసి వాళ్ళకు నేను ఒక పెద్ద స్ట్రైనర్ తీసుకున్నాను. అందులో సరిగా రావట్లేదనేసి జ్యూస్ని మొత్తం ఒక బౌల్లో మనము వడగట్టుకొని, వాళ్ళకు జ్యూస్ అనేది చిక్కగా ఉండాలండి, మరి వాటర్ లాగా ఉండద్దు. నేను చూపిస్తున్నాను చూడండి, అంత చిక్కగా ఉంటే సరిపోతుంది. కావాలంటే కొంచెం లైట్గా షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే బెల్లమన్నా వేయండి. కానీ న్యాచురల్గా ఇలానే ఇచ్చారు నేనైతే మా పిల్లలకు, వాళ్ళు ఇష్టంగా తాగారు. ఈ నల్ల ద్రాక్ష అనేది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ని కూడా బాగా మెరుగుపరుస్తుందండి. అంతేకాకుండా ఈ నల్లటి ద్రాక్ష జ్యూస్ అనేది గుండె ఫంక్షన్కి కూడా, గుండె ఆరోగ్యానికి కూడా మంచిదండి. అలాగే కంటి చూపు కూడా మంచిది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కనీసం వీక్లీ వన్స్ అయినా మనము పిల్లలకు తాపడానికి ప్రయత్నించాలి. నేను ఈ విధంగా జ్యూస్ చేసి మా పిల్లలకి ఇచ్చానండి. వాళ్ళు హ్యాపీగా తాగారు. ఫస్ట్ ఇష్టపడరు, కానీ మనం వాళ్ళకి నచ్చ చెప్పుతూ తాగిపించాలి. తర్వాత నేను ఇందులో రాగి జావా చేస్తున్నాను. రాగి జావా అంటే అందరూ న్యాచురల్గా చేసేదే అండి, కానీ పిల్లలకు ఇష్టమయ్యే విధంగా చేస్తున్నాను. నేను ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకున్నాను. ఈ రాగి పిండి ఏంటంటే మొలకలు కట్టిన రాగులండి. మనము రాగులను శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టి వాటిని ఒక బట్టలో కడితే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన రాగులను ఎండలో కానీ నీడలో కానీ ఎండపెట్టేసి వాటిని మనము మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది నాకు మా మమ్మీ చేసిచ్చింది. సో నేను మా పిల్లలకు తాపుతున్నాను. రోజు వాళ్ళకి మనం ఇచ్చే ఫుడ్తో పాటు ఇలా జావా కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. జావా మనము చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కొంతమంది బటర్ మిల్క్ వేసి చేస్తారు, కొంతమంది రాగి మాల్ట్ అని చేస్తారు. అలాగే ఈ వింటర్ సీజన్లో మనము పిల్లలకు ఈ రాగి జావాలో లైట్గా సాల్ట్ అండ్ మిరియాల పొడి వేసి ఇస్తే వాళ్ళకు జలుబు కానీ దగ్గు కానీ అటువంటివి ఉన్నా పోతాయి. ఈ వింటర్ సీజన్లో అటువంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి వారానికి ఒక 2-3 సార్లు అయినా ఇలా ఇస్తూ ఉండాలండి. మనము ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకు బయట ఫుడ్ మీద వాళ్ళకి మనసు అనేది వెళ్ళదు. తర్వాత నేను వాటర్ వేసి ఆ రాగి పిండిని అనేది బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా చేత్తోనే. నేను ఇక్కడ చిన్న బౌల్ తీసుకున్నాను, మీరు కొంచెం పెద్ద బౌల్ తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టాను. ఒక 1 గ్లాస్ వాటర్ పెట్టాను. ఆ వాటర్ బాగా బాయిల్డ్ అవ్వాలి. తర్వాత నేను కొంచెం బెల్లం తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉండాలి. మరుగుతూ ఉన్నప్పుడు మనము బెల్లం వేసుకోవాలి.
తర్వాత మనము ఒక బౌల్లో రాగి పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా చిక్కగా అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బాదాం, కిస్మిస్, డేట్స్ అలా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కూడా మనము పౌడర్ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. మనం చూసుకుంటూ ఉండాలి, మరి వాటర్గా కాకుండా కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. జావా రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్లో పోస్తాను. చల్లగయ్యాక నేను మా పిల్లలకి ఇస్తాను. చాలా చవకగా చాలా ఈజీగా తయారు చేసుకునే వంటల్లో ఈ రాగి జావా కూడా ఒకటి అండి. ఈ రాగి జావా అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. పిల్లలకు ప్రోటీన్ అనేది చాలా అవసరము, ముఖ్యంగా వీక్గా ఉన్న పిల్లలకు. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది, ఎముకలకి కూడా చాలా మంచిది. ఈ విధంగా మనము రోజులో ఒక్కసారన్నా పిల్లలకు చేసి పెట్టాలి. పెద్దలు కూడా తాగొచ్చు. అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా ఈ రాగి జావా అనేది బాగా ఉపయోగపడుతుంది. నేను ఇది మా పిల్లలకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇస్తాను. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.